కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క దేశంలో రాష్ట్రంలో కానీ ప్రతి రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే జై జవాన్ జై కిసాన్. జై జవాన్ అంటే ఇంకా మరి సైన్యం లేకపోతే దేశాన్ని కాపాడలేకపోతారు. అలాగే ఇక్కడ కూడా పరిపాలించే పాలకులు సరిలేకపోతే అన్నదాతలు కూడా వెంటనే వర్షం పడటం, సాగునీటి కాలువల ద్వారా నీరు రావటం, పుష్కలంగా నీరందని రైతు ఆనందంగా ఉన్నాడు. ఆనందంగా ఉంటే మరి బాధగా ఉంది. ఎందుకంటే మైకాల ముందు మాధ్యమాల ద్వారా అన్ని రాష్ట్రం కూడా మరి కూటు కూడా కలుగుతుంది. మరి ఈరోజు 2024లో ఎన్నో మాయమాటలు చెప్పి మరి ఈరోజు నేనైతే 3 ప్రభుత్వాల గురించి, అంటే గతంలో 1996 నుంచి 2004 వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. మరి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉన్నాను. కనుక ఆ మూడింటిని కూడా కొద్దిగా విశ్లేషించాలి అర్థమవటం కోసం. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు అనేది ఈ రాష్ట్రానికి ఈరోజు కృష్ణా డెల్టా మీదుగా ఉన్న ప్రతి ఒక్క రైతు పడుతున్న ఇబ్బందికి ప్రభుత్వం కనీసం కంటి తుడుపు చర్య కూడా చేపట్టని పక్షంలో రైతులతో కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మాట మేరకు ఈరోజు మొదటి రోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం అనేది కొత్తపూడిలో చేయడం జరుగుతుంది. ఏదైతే ఏరువాక చేసి రైతులకి ఆశ కల్పించి మీరు సాగు చేయండి, మీ వెనకాల ప్రభుత్వం మేము ఉంటామని మంత్రి గారు మాట ఇచ్చేలారో ఆ మాటను గాలికి వదిలేస్తూ ఈరోజు నీళ్ళవని పరిస్థితి నడుస్తున్నందున రైతులకు సత్వరమే పులిచింతల ప్రాజెక్టులో ఉన్న దాదాపు 29 టీఎంసీ వాటర్ని మాకు కావాల్సిన 4000 క్యూసెక్లని అందించి రైతులు పడుతున్న ఇబ్బందిని సత్వరమే పరిష్కారం చేయాలని, లేదు రైతులు ఈ రోజు వరకు ఖర్చు పెట్టుకున్న దాంట్లో వారికి సత్వరమే ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ మండలంలో, ఎల్లుండి మళ్ళీ చిన్నాపురంలో నిర్వహించడం కూడా జరుగుతుంది. కావున మేము పెద్దలను కోరేది ఒకటే, ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ కోరేది ఒకటే, ఇంతకుముందు రైతు భరోసా అనే పథకం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి రైతులు ఎంతమందికి ఇచ్చారు? ఈరోజు అన్నదాత సుఖీభవ అనే దొంగ పథకాన్ని పెట్టి మీరు ఎంతమంది రైతులకు ఇస్తున్నారు? ఆ రోజున్న సంఖ్య ఈ రోజుకి తగ్గిందంటే మీ ప్రభుత్వం వచ్చాక రైతులు తగ్గిపోయారా, వ్యవసాయం చేయడం ఆపేశారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అలాగే ఏదైతే మీరు పంట నష్టం ఇవ్వాల్సి ఉందో కిందటి సంవత్సరం, అది కూడా ఈ రోజు వరకు ఇవ్వని పరిస్థితి. కాబట్టి ఇటువంటి డిమాండ్లన్నిటినీ తీసుకుని సత్వరమే పరిష్కారం చేయకపోయిన ఎడల ఖచ్చితంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రైతు కదిలి వాళ్ళ వెంట మేము నడిచి ఖచ్చితంగా బ్యారేజ్ దాకా మేమే వెళ్ళి నీళ్ళు వదులుకునే పరిస్థితికి తీసుకురావద్దని ఖచ్చితంగా రైతులకి సత్వరమే పరిష్కారం చేయమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.